ఇప్పటికే పెద్దలు చాలా విషయాలు చెప్పారు. పెద్దలు వెంకటవీరయ్య గారు, అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్ని విషయాలు కూడా పొలిటికల్ విషయాలన్నీ కూడా చెప్పారు. అందుకని ఎక్కువ టైం నేను తీసుకోను. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మన నాయకుడు కేసీఆర్ గారు మళ్ళా పార్లమెంట్కి పోటీ చేయాలని నా పేరుని ప్రకటించడం జరిగింది. అంతకంటే ముందు 2 మీటింగులు జరిగినాయి. వేదిక మీద ఉన్న కూర్చున్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి కేసీఆర్ గారు అభిప్రాయం అడిగారు, ఏం చేద్దాం ఎట్ట చేద్దామని. ఆ రోజున ఇప్పుడు కూర్చున్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా నామా గారే ఉండాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు. ఆ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా మళ్ళీ రెండోసారి పిలిచారు. రెండోసారి పిలిచినప్పుడు మళ్ళా కూడా అదేవిధంగా ఏకగ్రీవంగా అదే అభిప్రాయం చెప్పారు. ఆ తర్వాత నన్ను పిలిచారు, నాతో మాట్లాడారు. నేను ఒకటే చెప్పా, సార్ పార్టీ కష్టకాలాలు ఉన్నది, నేను పార్టీకి అండగా కార్యకర్తకు అండగా నిలబడాలని డిసైడ్ చేసుకున్నాను. మీకు నేను అండగా ఉంటాను, మీ నిర్ణయం ఏదైతే అదే నిర్ణయం ప్రకారం నేను ఉంటానని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పాను. మీ అందరు అండ చూసుకొని, మీ బలం చూసుకొని నేను అక్కడ మాట ఇచ్చాను. మీ అందరు అండ చూసుకొని, మీ బలం చూసుకొని కేసీఆర్ గారు మీ ముందుకు పంపించారు. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పెద్దలు వెంకటవీరయ్య గారు చాలా చెప్పారు. గత 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను. 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నప్పుడు ఒకటే అనుకున్నాను, ఖమ్మం జిల్లా ప్రజలకు సేవ చేయడానికే నా రాజకీయ జీవితం అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదేవిధంగా ఉన్న సంగతి మీకు అందరూ కూడా తెలుసు. ఓడొచ్చు గెలవచ్చు కానీ ప్రజలకు అండగా ఉండాలని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. మీరు గెలిపించినప్పుడు పార్లమెంట్లో ఫైట్ చేశాను. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా నాకు ఒక అవకాశం వచ్చింది. తెలంగాణ బిల్లు పెట్టారు పార్లమెంట్లో. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు నేను వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటేసినటువంటి వాడిని నేను. ఆ అవకాశం అప్పుడు నాకు తెలంగాణ వచ్చేటప్పుడు బిల్లు మీద ఓటేసే అధికారం అవకాశం నాకు ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రజలు ఇచ్చారు. ఆ తర్వాత మీరు చూశారు పెద్దలు చెప్పినట్టుగా మొన్న కూడా అందరూ ఓడిపోయినప్పుడు కూడా మరి నన్ను నిలబెడితే ఎప్పుడు ఇంతవరకు ఏ పార్లమెంట్ అభ్యర్థికి ఇవ్వనటువంటి మెజార్టీ 1,67,000 మెజార్టీ మీరందరూ ఇచ్చారు. ఆ మెజార్టీ రావటానికి మీరు కారణం. ఆ మెజార్టీ రావటానికి ఇక్కడ కూర్చున్నటువంటి నాయకత్వం మీరందరూ కలిసి రాత్రింబౌళ్ళు కష్టపడటం వల్లే అంత పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చింది. అందుకనే మిమ్మల్ని కోరుకుంటున్నా, మళ్ళొక్కసారి ప్రజల ముందుకి, మళ్ళొక్కసారి మీ ముందుకి నన్ను పంపించినటువంటి నాయకుడికి అండగుండటానికి ఈ యొక్క ఎన్నికల్ని ఖచ్చితంగా కూడా మనందరం కూడా రాత్రింబౌళ్ళు కష్టపడాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చూశారు గత 10 సంవత్సరాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి అన్ని విధాలు కూడా భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా మన రాష్ట్రాన్ని నిలబెడితే మరి అనుకోకుండా ఎన్నికల్లో ప్రజల తీర్పు విభిన్నంగా ఉంది. ప్రజల తీర్పు తప్పకుండా కూడా మనం మన్నించుకోవాలి. మన ఎన్టీ రామారావు గారు లాంటోడే ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత మళ్ళా ఎన్నికలు పెడితే తిరిగి తిప్పి మంచి బడ్జెట్తో వచ్చారు. మళ్ళీ మనం కూడా ఒకటే చెప్తున్నా, వచ్చేది మన ప్రభుత్వం, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఇవాళ ఓటమి గెలుపు కాదు, రేపు వచ్చేది మన ప్రభుత్వం, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు మీకు చెప్తున్నా. ఎందుకంటే 3 నెలలే ఇప్పుడు పెద్దలు చాలా విషయాలు చెప్పారు. వారు ఇచ్చినటువంటి గ్యారంటీల్ని నమ్మటం, ఇప్పుడు 90 రోజులనే ఎన్ని విషయాలలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అన్ని వివరంగా చెప్పారు. నాకు కూడా ఈ మధ్యన ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ నా ముత్తయ్య గారు ట్యాంకర్లు అవసరం సార్, ట్యాంకర్లు పంపమంటే నేను నిజంగానే కావాలని ఎవరో ఒకళ్ళు ఫోన్ చేశారు అనుకున్నా. కానీ ఇప్పుడే చెప్తుండ్రు ఆల్రెడీ ట్యాంకర్లు తిరుగుతూనే ఉన్నాయి, ట్యాంకర్లు అవసరం, మంచినీళ్ళకి అవసరం వచ్చిందంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఏ విధంగా పార్లమెంట్లో మీరు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని ఎప్పుడు పార్లమెంట్లో కూడా ఖమ్మం జిల్లా ప్రజల గురించి, తెలంగాణ ప్రజల గురించి, ఖమ్మం జిల్లా అభివృద్ధి గురించి అన్ని విధాలు కూడా నేను ఫైట్ చేసేటువంటి వాడిని. ఇవాళ ఖమ్మం జిల్లాకి నలుమూలలో మరి నేషనల్ హైవేలు వచ్చినాయంటే
ఆ రోజు నేను 15th లోక్సభ నుంచి మొదలుకొని ఎన్నో లెటర్లు రాసి పెద్ద ఎత్తున ఇవాళ ప్రతి నేషనల్ హైవేకి వెనకాల నా యొక్క కష్టం ఉన్నది. ప్రతి నేషనల్ హైవే వెనకాల నేను వెనకాల పడి తెప్పించుకున్నాను. అంతేకాకుండా ఎప్పటి నుంచో ఉన్నటువంటి రైల్వే లైన్లు కూడా కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ కూడా అది కూడా నేను ఎంతో కష్టపడి ఆ రైల్వే లైన్ కూడా వచ్చింది. ఈ విధంగా ఖమ్మం జిల్లా ఇలా గ్రానైట్ హబ్ వచ్చిందంటే దానికి కూడా నేను ఏ విధంగా మరి గ్రానైట్ విషయాలు కూడా ఉన్నదో మీకు అందరూ కూడా తెలుసు. చివరిగా నిన్ను కోరుకునేది ఒకటే, తప్పకుండా కూడా మీరందరూ రాత్రింబౌళ్ళు కష్టపడి కనుక పని చేస్తే మన గెలుపు తప్పకుండా కూడా ఉంటుంది. మళ్ళీ ఆ పరిణామం మళ్ళీ ఏదైతే నమ్మకంతో కేసీఆర్ గారు మరి నన్ను మీ ముందుకు పంపించిండ్రో అదే నమ్మకంతో తప్పకుండా కూడా మనం పనిచేయాలని రాత్రింబౌళ్ళు పనిచేసి అతి తక్కువ టైం ఉన్నది. ఇప్పుడే పెద్దలు వెంకటవీర గారు చెప్పినట్టుగా ఈ మధ్యలో నాకు చిన్న కొడుకుది మ్యారేజ్ ఒకటి ఉంది. ఏదేమైనా కూడా మీరందరూ కూడా కలిసి కట్టుగా రాత్రింబౌళ్ళు కష్టపడి తప్పకుండా కూడా మీరందరూ నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.